యెస్. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయలసీమ ట్రేడర్. సో ఈరోజైతే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ 2 కూడా బూమ్ అయిపోయినాయి. సో బ్యాంక్ నిఫ్టీ అరౌండ్ 2% అయితే మనకు ర్యాలీ అయితే అయిందనమాట. అండ్ నిఫ్టీ కూడా మనకైతే 1 పాయింట్ అరౌండ్ అయితే మనకైతే ర్యాలీ అయితే అయింది. సో ఇంతగానం ర్యాలీ అవ్వడానికి రీజన్ అయితే నాకు ఇంకా తెలియదు. సో ఇది ప్రీ మార్కెట్, ఇది మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత యాక్చువల్గా క్లోజ్ అయిపోయింది. ఈవినింగ్ సెక్షన్లో ఏంది అనేసి రీజన్ అన్నిటిని మళ్ళీ నేను అనలైజ్ అయితే చేయాలన్నమాట. సో ఒకసారి మనమైతే యాక్చువల్గా మీకు మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే, నేను మార్నింగ్ సెక్షన్ అంటే పొద్దున నుండి ఏదైతే నా ఎంట్రీ పాయింట్స్ అయితే ఉన్నాయో అవన్నీ నేనైతే ప్రాఫిటబుల్గానే ఉన్నా. బట్ సెకండ్ సెక్షన్ ఏదైతే ఉందో ఎండ్ ఆఫ్ ది డేకి ఆ ప్రాఫిట్ మొత్తం పోగా నాకైతే లాస్లో అయితే నేనైతే కన్వర్ట్ అయితే అయిపోయినా. సో సింపుల్ థింగ్, అలా లాస్లో కన్వర్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఓవర్ ట్రేడింగ్ అనమాట. సో ఈరోజు మీకు కనిపిస్తుంది కదా, మార్కెట్ వచ్చేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఇంక డైరెక్ట్గా అప్ సైడ్ మూవ్ వెళ్తూనే ఉంది. అసలు ఎక్కడ కూడా మనకి చిన్న కరెక్షన్ కూడా రాలేదు. డిప్ వస్తుంది, మళ్ళీ బై వస్తుంది, డిప్ వస్తుంది, మళ్ళీ బై వస్తుంది. సో ఏదైనా మనకి ఈ ఈఎంఐస్కి సంబంధించి కింద ఏదైనా క్లోజ్ అంటే మనం ఇక్కడ ఏదైనా సెల్లింగ్ ఎంట్రీ పాయింట్ అయితే తీసుకునే ఛాన్సెస్ మనకి హెవీగా ఉండేదన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, నాకు బయింగ్ ఎంట్రీ పాయింట్ చిక్కినా కూడా నేనైతే అంత అగ్రెసివ్గా అయితే నేనైతే ఎంట్రీ పాయింట్స్ అయితే తీసుకోలేదు. సో రీజన్ ఏంటి అంటే, మనం బయింగ్ చేసేటప్పుడు నేను ఎక్కువ ప్రిఫరెన్స్ చేయను బయింగ్కి. ఎందుకంటే బయింగ్ స్లో అండ్ స్టడీగా వెళ్తుంది అనమాట మార్కెట్. ఎంత పాజిటివ్ న్యూస్ ఉన్నా, అసలు ఏంది ఉన్నా కూడా మనమైతే బయింగ్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ నా పర్సనల్ థింగ్ నేనైతే చెప్తున్నా. సో బయింగ్ అనేది నేను ఎక్కువ ప్రిఫరెన్స్ చేయను. అండ్ మూమెంటం కూడా అంత అగ్రెసివ్గా ఉండదన్నమాట బయింగ్ది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా మంచి న్యూస్ వచ్చిందనుకో, అది లిటిల్ బిట్టే మనకు వచ్చేసి అప్ సైడ్కి వెళ్తుంది. మళ్ళీ దాని తర్వాత చాపీ విత్ బుల్లిష్ ట్రేడ్లో మనకైతే కన్వర్ట్ అయిపోతుంది అనమాట మార్కెట్. అంత హెవీగా అయితే ర్యాలీ అయితే అయిపోదు. ఎప్పుడో ఒకసారి ఇలాంటివి జరుగుతుంది. కానీ సెల్లింగ్ అయితే నేను చాలా ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే మార్కెట్ ఒక్కసారిగా ఒక డౌన్ సైడ్ వస్తుంది అని మనకు అర్థమైపోయిందా, మనం ఎంట్రీ పాయింట్ తీసుకున్నామా, ఇంకా మనకి మార్కెట్ వెనకల ముందు అసలు ఏం చూడదు. డ్రాస్టిక్గా మార్కెట్ డౌన్ సైడ్ వస్తూనే ఉంటుంది అనమాట. మీరు ఎవరినైనా అడగండి, బయ్యింగ్ కంటే సెల్లింగ్ అనేది చాలా షార్ప్గా అయిపోతుంది అనమాట ఫాల్ వచ్చేసి. సో అందుకనేసి ప్రతి ఒక్కరు కూడా బయ్యింగ్ కంటే సెల్లింగ్ ఇప్పుడు ఎలాగైతే నా మైండ్ సెట్ ఉందో ప్రతి ఒక్కరు కూడా సేమ్ రీజన్ అదే మైండ్ సెట్తోనే ఉంటారన్నమాట. అండ్ బయ్యింగ్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే, కొంచెం చిన్న లాట్స్తో అయితే ట్రేడ్ చేస్తారన్నమాట. చిన్న లాట్స్తో ట్రేడ్ చేసేటప్పుడు మార్కెట్ మూమెంటం ఉండదు. అందరూ ఒక మైండ్ సెట్లో ఉంటారు కదా, సెల్లింగ్ వచ్చేసి మనకి షార్ప్గా వచ్చేస్తానేసి. అప్పుడు ఆ షార్ప్నెస్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యాచప్ చేసుకోవడానికి ఇమీడియట్లీ ఎంత అగ్రెసివ్ క్వాంటిటీస్ తీసుకుంటారో అంత అగ్రెసివ్గా క్వాంటిటీస్ తీసేసుకుంటారు. అప్పుడు ఇమీడియట్లీ మార్కెట్ అనేసి చాలా హెవీగా ఫాలో అయిపోతుంది అనమాట. సో అదే అనమాట మెయిన్ రీజన్. బయింగ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఎవరు కూడా. మేబీ ఇవ్వచ్చు, బట్ సెల్లింగ్ కన్నా బయింగ్ చాలా కొద్దిగా డిఫికల్ట్ అనొచ్చు. బట్ సెల్లింగ్లో మనం ఎంట్రీ పాయింట్ దొరికిందంటే అది యాక్యురసీ అనేది మనకి ప్రాఫిట్ తెచ్చే విధంగా అయితే ఉంటుంది అనమాట. కానీ బయింగ్కి వచ్చేసి మనకి ఆప్షన్ బయర్స్కి అవుట్ ఆఫ్ ద మనీ తీసుకున్న వాళ్ళకి డీకే ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉంటాయన్నమాట. సెల్లింగ్ అనేది నాకు చాలా అంటే చాలా బెటర్ ప్రాఫిట్స్ అయితే తీసుకొస్తుంది నాకు మార్కెట్లో, ఎస్పెషల్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూలోన. సో ఇదనమాట. నేను ఎన్ని ఎంట్రీ పాయింట్స్ తీసుకున్నానో నాకే తెలియదు యాక్చువల్గా. మార్నింగ్ నుండి అప్ సైడ్ మార్కెట్ వెళ్తూనే ఉంది. సో ఇక్కడ ఒక ఎంట్రీ పాయింట్ అయితే తీసుకున్నా, అండ్ ఇక్కడ కూడా ఒక ఎంట్రీ పాయింట్ అయితే తీసుకున్నా. బట్ రిమైనింగ్ ఎంట్రీ పాయింట్స్ నేనైతే ఎక్కడ తీసుకున్నానో నాకైతే ఐడియా లేదు. నిజంగా చెప్తున్నా, నాకైతే అస్సలు ఐడియా లేదు. డైరెక్ట్గా మనమైతే ప్రాఫిట్స్ అయితే చూపించేద్దాం ఈరోజు. నాకైతే 1600 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది. అండ్ దీనికి మనకు బ్రోకరేజ్ ఛార్జెస్ వెళ్ళిపోతుంది అనేసి నేనైతే ఈ ఎంట్రీ పాయింట్ అయితే తీసుకుంటాను. నాకు ఈ బ్రోకరేజెస్కి వెళ్ళిపోయిన మార్కెట్ వచ్చేసి నాకు 1600 రూపీస్ ఆర్ 1700 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చేదన్నమాట. బట్ నేను ఈ చాలే ఇంకా ఎందుకు ట్రేడ్ చేద్దామని నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన. బట్ ఇక్కడ ఏదైతే సెకండ్ ట్రేడ్, ఈ థర్డ్ ట్రేడ్ ఏదైతే ఉందో ఇందులో అయితే నాకైతే వచ్చిన ప్రాఫిట్ మొత్తం లాస్ అయితే అయిపోయినాను అన్నమాట. సో ఇంకా ఎందుకులే మళ్ళీ వచ్చిన ప్రాఫిట్ని మళ్ళీ లాస్గా అయితే కన్వర్ట్ చేసుకున్నా. సో ఒక మంచి ఆపర్చునిటీ అయితే మళ్ళీ నాకు కనిపించింది మార్కెట్లో. సో మళ్ళీ నేనైతే రీఎంట్రీ అయితే అయిపోయినా. రీఎంట్రీ అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ ఒక మంచి ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఇక్కడికే నేను స్టాప్ చేద్దామని అనుకున్నా యాక్చువల్గా. ఫస్ట్ ప్రాఫిట్లో ఉన్నాం, మరి దాని తర్వాత కాస్ట్ వచ్చేసిన. సో కాస్ట్ వచ్చేసిన తర్వాత డన్ ఫర్ ద డే అని చెప్పుకుందామని మార్కెట్కి అయితే చెప్పేసిన, డన్ ఫర్ ద డే అనేసి. బట్ ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది కదా అనేసి నేనైతే మళ్ళీ మార్కెట్ వచ్చేసి మనకి బుల్లిష్లోనే ఉంది కదా. సో నాకు కాల్ ఎంట్రీ పాయింట్ అయితే వచ్చింది. ఇందాక నేను చూపించిన కదా టిక్ మార్క్ పెట్టేసి. సో అక్కడ మళ్ళీ నాకైతే ఎంట్రీ పాయింట్ అయితే వచ్చింది అనమాట. అక్కడ నేను ఇమీడియట్లీ ఒక ఆర్డర్ అయితే పెట్టేసాను అనమాట. ఆర్డర్ పెట్టేసిన వెంటనే ఒక 2-3 మినిట్స్కి ఒక 2 మినిట్స్ అనుకుంటా, 2 మినిట్స్లో నాకైతే 1700 రూపీస్ అయితే వచ్చింది. సో ఇంకా వదిలేద్దాంలే మార్కెట్ అనేసి నేనైతే ఫిక్స్ అయిపోయినా. యాక్చువల్గా ఇంకా తీసుకోకూడదు ట్రేడ్ అనుకున్నా. బట్ ఒకసారి అయితే మనకి డౌన్ఫాల్ అయితే మార్కెట్ ఒక లిటిల్ బిట్ డౌన్ సైడ్ వచ్చింది అన్నమాట. నేను చెప్పినా కదా సెల్లింగ్ అయితే షార్ప్గా వచ్చేస్తుంది అనేసి నేను అదే పాయింట్ ఆఫ్ వ్యూలోన నేనైతే
ఒక ఎంటర్ పాయింట్ అయితే తీసుకున్నానన్నమాట. ఒక ఎంటర్ పాయింట్ తీసుకున్న తర్వాత అది ఏదంటే ఇదే అనమాట. నేనైతే పీఈ ఎంటర్ పాయింట్ అయితే తీసుకున్నానన్నమాట. యాక్చువల్‌గా మార్కెట్ ఓవరాల్‌గా మనకైతే బుల్లిష్‌లోనే ఉంది. ఈ మార్కెట్ బుల్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు నేనైతే పీఈ ఎంటర్ పాయింట్ తీసుకోవడం అనేది చాలా అంటే చాలా తప్పు, నేను చేసిన మిస్టేక్ అది. సో, అదొచ్చేసి నాకైతే అరౌండ్ ఇక్కడ ఏవైతే ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయో ఈ ఎంట్రీ పాయింట్స్ మొత్తాన్ని తీసుకునేసిందనమాట ఒకటేసారి. నేనైతే లాస్‌లోకి అయితే కన్వర్ట్ అయితే అయిపోయినా ఈ ట్రేడ్‌లోన. సో, ఇంకా మార్నింగ్ సెక్షన్ అంతా ప్రాఫిట్‌లో ఉండి లాస్ట్‌లో ఇంటికెళ్ళే ముందు నాకైతే 4500 రూపీస్ అయితే లాస్ అయితే వచ్చింది. సో, ఇది నిజంగా నేనైతే ఇప్పుడు మనకి ఇట్లనే అనిపిస్తది. సో, ఒక ఆపర్చునిటీ వచ్చింది కదని నేనైతే తీసేసుకున్నా. అది లాస్ వచ్చిన తర్వాత ఎందుకు తీసుకున్నానా అని అనిపిస్తది. పర్లేదు, బట్ అది బ్లైండ్‌లీ అది నా మిస్టేకే. సో, ఇంకొకసారి ఈ మిస్టేక్ చేయొద్దు. యాక్చువల్‌గా ట్రెండ్ ఈజ్ ఫ్రెండ్ అంటారు. సో, ఈరోజు ట్రెండ్ వచ్చేసి బుల్లిష్‌లో ఉంది. నేను అగైనెస్ట్‌గా పీఈ సైడ్ అయితే ఎంట్రీ పాయింట్ అయితే తీసుకున్నా. అది నా మిస్టేకే. సో, ఇదైతే నేను కన్సిడర్ తీసుకుంటున్నా యాక్చువల్‌గా ఇట్లా చేయొద్దు అనేసి. అండ్ దెన్ సెకండ్ ట్రేడ్ వచ్చేసి నాకు మళ్ళీ ఒకసారి పీఈ ట్రేడ్ అయితే మళ్ళీ కనిపించిందనమాట. సో, మళ్ళీ కనిపించిన వెంటనే నేనైతే లిటిల్ బిట్ ఒకసారైతే మనకి ఏదైతే ఫేక్ మూవ్ ఇచ్చిందో ఈ సెకండ్ టైం అనేది ఫేక్ మూవ్‌తో పాటు ఒక 20% కరెక్షన్ వస్తదని నాకు ఐడియా ఉంది. నేను ప్రీవియస్ నా అనలైజ్ బేస్డ్ చేసేసి నేనైతే ఎక్స్‌పెక్ట్ చేసిన. ఇప్పుడు మళ్ళీ ఒక 20% అయినా అంటే మినిమమ్ 100%లో 20% అయినా లిటిల్ బిట్ మన ఫేవర్‌లో వెళ్ళే ఛాన్సెస్ ఉంటదనేసి ఇమ్మీడియేట్‌లీ నేనైతే ఒక ఎంట్రీ పాయింట్ అయితే తీసుకున్నా. దాంట్లో నాకు అరౌండ్ 1400 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది. మొత్తానికి ఓవరాల్‌గా పోగా ప్రాఫిట్, లాస్ అని రెండిటిని మ్యాథమెటికల్‌గా క్యాలిక్యులేషన్ చేసి చూసుకుంటే గనక మనకొచ్చేసి లాస్ వచ్చేసి 500 రూపీస్ అయితే లాస్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ యాక్చువల్‌గా కనిపిస్తది కదా! ఓవరాల్ ప్రాఫిట్ వచ్చేసి పీఎన్ఎల్. ఇక్కడ మీకు పైన కనిపిస్తుంటది చూడండి. ఆహ్, ఇక్కడ, ఇక్కడ ఈ లెవెల్‌లో ఒకసారి మీకు డ్రా చేసి చూపిస్తా. ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకొచ్చేసి 500 రూపీస్ అయితే లాస్ అయితే వచ్చింది. యాక్చువల్‌గా ఇది ఏదైతే ఇంకా లాస్ట్ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ ఇది ఏదైతే ఉందో ఈ ట్రేడ్, ఈ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ ఏదైతే ఉందో నేనైతే బీటీఎస్టీ తీసుకున్నానన్నమాట. అంటే బై టుడే సెల్ టుమారో. నాకు యాక్చువల్‌గా బీటీఎస్టీ అనేది నేను బిగినింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు నాకైతే తెలీదు. ఏంది బీటీఎస్టీ అని అనుకునేవాడిని. సో, బీటీఎస్టీ అంటే ఈజ్ నథింగ్ బట్ బై టుడే సెల్ టుమారో అనమాట. సో, మార్కెట్ వచ్చేసి బుల్ ట్రెండ్‌లో అయితే క్లోజ్ అయింది కదా మార్కెట్. సో, రేపు మళ్ళీ గ్యాప్ అప్ అయ్యే ఛాన్సెస్ ఉంటదనేసి నేనైతే చిన్న ఒక సింగిల్ లాట్‌తో నేనైతే దాన్ని బీటీఎస్టీకి అయితే వదిలేసిన. సో, ఈ యాక్చువల్‌గా మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయితే గనక ఈ 500 రూపీస్ ఏదైతే లాస్ ఉందో అది మనకి కవర్ అయిపోతది టుమారో. సో, ఇదన్నమాట డన్ ఫర్ ద డే. ఎప్పుడు కూడా ఓవర్ ట్రేడ్ చేయొద్దు. అండ్ వన్ మోర్ థింగ్, ట్రెండ్ ఈజ్ ఫ్రెండ్. ట్రెండ్‌కి అగైనెస్ట్‌గా అస్సలు మార్కెట్‌లో అయితే ట్రేడ్ చేయకండి. నేను ఇప్పుడు అలాగే చేసేసి ఉన్న ప్రాఫిట్ మొత్తం పోయేసి లాస్‌లో అయితే కన్వర్ట్ అయిపోయానన్నమాట. ట్రెండ్ ఈజ్ ఫ్రెండ్. ట్రెండ్ ఎలా మూవ్ అయితే మనం కూడా అట్లనే మూవ్ అవ్వాలి. ట్రెండ్‌కి అగైనెస్ట్‌గా చేస్తే మనకి ఇట్లాంటి లాసెసే వస్తాయన్నమాట. సో, ఇదనమాట నా డే వచ్చేసి 500 రూపీస్‌తో అయితే లాస్ అయితే అయిపోయినాను. ఈరోజు 500 రూపీస్‌తో అయితే క్లోజ్. మార్కెట్ వచ్చేసి యాక్చువల్‌గా ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. నేను క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ రికార్డ్ చేసేస్తున్నా. అండ్ ఒకటి బీటీఎస్టీ అయితే తీసుకున్నా. మళ్ళీ మార్కెట్ మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయితే గనక మనకైతే ఒక మంచి ప్రాఫిట్ అయితే ఈ 500 రూపీస్ లాస్ కవర్ అయిపోయి ఒక మంచి ప్రాఫిట్ అయితే కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయితేనే. లేకపోతే దీన్ని కాస్ట్ టు కాస్ట్ అయితే మార్కెట్ ప్రీ మార్కెట్‌లోనే మనకు అర్థమైపోతది కదా! గ్యాప్ అప్, గ్యాప్ డౌన్, ఫ్లాట్ అనేసి. అప్పుడే మనమైతే ఇమ్మీడియేట్‌లీ మార్కెట్ ఆర్డర్‌లోనే స్క్వేర్ ఆఫ్ అయితే చేసేస్తాం. దీన్ని యాక్చువల్‌గా చిన్న లాట్, ఓన్లీ సింగిల్ లాట్‌తో నేనైతే ఎంటర్ పాయింట్ అయితే తీసుకున్నా. ఎంత హెవీ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అయిపోయినా కూడా పెద్దగా ఇంపాక్ట్ అయితే ఉండదు. బట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఆ 500 రూపీస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కొద్దిగా రికవరీ అవుతది కదా! సో, అందుకనేసి నేను దాన్నైతే బీటీఎస్టీ తీసేసుకున్నాను అనమాట. యాక్చువల్‌గా మార్కెట్స్ అన్నీ బులిష్‌లో క్లోజ్ అయినాయి కదా! మేబీ ఈరోజు గ్లోబల్ మార్కెట్స్ అన్నిటి కూడా మనకి పాజిటివ్‌లో ఉంటే మనకి రేపు పొద్దున మార్కెట్ యాజ్ యూజువల్‌గా గ్యాప్ అప్ ఓపెన్ అవుతది. గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఆ 500 రూపీస్ అనేది లాస్ కవర్ అయిపోతదనమాట. ఇదనమాట డన్ ఫర్ ద డే. మీరు ఎవరు కూడా ఇట్లా ట్రెండ్‌కి అగైనెస్ట్‌గా చేయొద్దు. సో, ఉంటా. మళ్ళీ రేపైతే కలుద్దాం. అంతవరకు ఉంటా. టేక్ కేర్. జై హింద్.